అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కొంతమంది సీనియర్లు ఇచ్చిన వివరణాత్మక సందేశాన్ని ఒక్కసారి పరిశీలిస్తే 625 అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 2 ఇంజన్లు పనిచేయలేదు. పక్షులు ఢీకొంటే కనుక 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోవడం ఇప్పటివరకు ఎక్కడా చరిత్రలో జరగలేదు. ఫ్యూయల్ ట్యాంక్ యొక్క మెయిన్స్ స్విచ్ నుంచి సరఫరా పైప్లో ఉండే ఇంధనం కేవలం 30 నుంచి 40 సెకండ్ల వరకు ఇంజిన్ని నడపగలదు. ఇక ఈ సమయంలో విమానం సుమారుగా 625 అడుగుల ఎత్తు చేరుకోవచ్చు. అందువల్ల దీర్ఘకాల ప్రయాణానికి బయలుదేరే ముందు విమానంలో సుమారుగా 1,26,000 లీటర్ల ఇంధనాన్ని నింపి ఫ్యూయల్ ట్యాంక్ యొక్క మెయిన్ స్విచ్ను ఆపేశారు. ప్రయాణానికి ముందు పరిశీలన సమయంలో విమానంలో ఉన్న ఇంధనం మెయిన్ స్విచ్ని కూడా తనిఖీ చేస్తారు సిబ్బంది. అందువల్ల బయట నుంచి ఉగ్రవాదులు వల పన్నారు అనడానికి ఇక్కడ ఏమాత్రం స్కోప్ లేదు. ఒకవేళ ఫ్లైట్ క్రాష్లో కొంతమంది అయినా ప్రాణాలు కాపాడుకునేవారు, గాయాలతో బయటపడేవారు. కానీ ఎక్కువ మోతాదులో ఉన్న ఇంధనం వల్ల ఫ్లైట్ క్రాష్ అవ్వడం, వెంటనే బ్లాస్ట్ కావడంతో ఇక్కడ ఏ ఒక్కరి ప్రాణాలు నిలబడలేదు. ఇక్కడ ఒక్క విషయం అందరూ ఆలోచించాలి. దీర్ఘకాలిక ప్రయాణానికి విమానాన్ని పంపే ముందు పూర్తి స్థాయి తనిఖీ చేయకుండా పంపించరు. ఇక ఈ తనిఖీలు ఫ్యూయల్ యొక్క లైన్ వెంబడి సూక్ష్మ పరిశీలన కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. తనిఖీ జరిగిన తర్వాత విమానం యొక్క క్రూ అక్కడికి చేరుకోలేదు. విమానంలో ఫ్యూయల్ సరఫరా అనేది గ్రౌండ్ స్టాఫ్ బాధ్యత. అందువల్ల సరఫరా మెయిన్ స్విచ్ ఎవరు ఆఫ్ చేశారు? ఉద్దేశ్యపూర్వకంగానే చేస్తే తప్పితే ఇలాంటి విషయాల్లో అశ్రద్ధ చూపరు. తప్పనిసరిగా తనిఖీ చేయవలసిన అంశాన్ని కేవలం తనిఖీ బృందం మాత్రమే చేయగలిగిన ఆ పనిని మెయిన్ స్విచ్ ఆన్ చేయడం. అయితే దీన్ని ఎవరు ఆఫ్ చేశారు? ఫ్లైట్ క్రాష్ యొక్క సాంకేతిక సూచనలు ఏంటంటే, ఇంధనం యొక్క మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఇంజన్ కేవలం పైప్లో ఉన్న ఇంధనం ఉన్నంత వరకే నడుస్తుంది. అది కూడా కేవలం 30 నుంచి 45 సెకండ్లు మాత్రమే నడుస్తుంది. ఈ సమయంలో విమానం దాదాపుగా 600 అడుగుల ఎత్తు వరకు చేరుకుంటుంది. ఆ తర్వాత ఇంధనం అయిపోవడం, ఇంజన్లు ఆఫ్ అయిపోవడం, విమానం క్రాష్ అయ్యి బ్లాస్ట్ అవ్వడం ఇవన్నీ జరిగిపోయాయి. విమానాలు బయలుదేరే ముందు తనిఖీ 4 స్థాయిల్లో జరుగుతూ ఉంటుంది. ముందుగా విమానంలోని అన్ని సిస్టమ్స్లో చాలా సూక్ష్మంగా తనిఖీ జరుగుతుంది. ముఖ్యంగా ఫ్యూయల్ ట్యాంక్ స్థాయి, ఫ్యూయల్ లైన్ సరఫరా, వాల్వ్ పనితీరు, ఇంజన్ పనితీరు ఇవన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఇక ఈ పరిశీలనలో లైనేజ్ ఇంజనీర్ మరియు సర్టిఫికేషన్ అధికారి నిర్వహిస్తారు. ఫ్లైట్ క్రూ విమానం తనిఖీ అయిన తర్వాత మాత్రమే పిలువబడతారు. ఈ క్రూ రన్వే తనిఖీ తర్వాత విమానం వద్దకు చేరుకుంటారు. వారి పని ప్రీ చెక్ లిస్ట్ ద్వారా 2 సార్లు తనిఖీ చేయడం. కానీ వారు ఫ్యూయల్ లైన్ యొక్క కాన్ఫిగరేషన్ వంటి సిస్టమ్స్ పనుల్లో పాత్ర ఉండదు. అంటే మూల ఫ్యూయల్ వాల్వ్ మరియు సరఫరా లైన్ యొక్క బాధ్యత కేవలం గ్రౌండ్ టెక్నికల్ టీందే. మెయిన్ ఫ్యూయల్ సరఫరా వాల్వ్ మూసివేయబడితే కేవలం పైప్ లైన్లో ఉన్న ఫ్యూయల్ ద్వారా మాత్రమే విమానం నడవబడుతుంది. ఈ లైన్లో ఫ్యూయల్ అయిపోయిన వెంటనే 2 ఇంజన్లు ఫ్లేమ్ అవుట్ మరియు కుప్పకూలిపోవడం ఈ 2 జరుగుతాయి. ఇదే ఇక్కడ కీలక విషయంగా మారింది. కేవలం ఖచ్చితంగా తనిఖీ చేయవలసిన అంశాన్ని తనిఖీ బృందం మాత్రమే చేయగలిగిన పనిని ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఇక్కడే మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. ఈ నెల 15 వరకు టర్కీకి సంబంధించిన సెలబీ గ్రౌండ్ లెవెల్ సంస్థ ఈ గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ వచ్చింది. వారికి మాత్రమే విమానాలు గ్రౌండ్ లెవెల్ వరకు చేరుకునే అర్హత ఉంటుంది. ఏ తేడా జరిగినా ఇక్కడే జరగాలి. కాబట్టి పాకిస్తాన్కి డ్రోన్ల విషయంలో సాయం చేసినట్టు ఇక్కడ కూడా ఏదో మతలబు చేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి చూద్దాం, అసలు ఈ నిజాలు ఎప్పటికి బయటపడతాయి? నిజంగా ఈ విమాన ఘటన విషయంలో ఏమైనా కుట్ర దాగుందా అనే విషయాలు త్వరలోనే వెల్లడి కావాలని అందరూ కోరుకుంటున్నారు.